శ్రీ మాత్రే నమః. పూజా గదిలో ఈ వస్తువులు పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు వస్తారు. అతి తక్కువ సమయంలో ధనవంతులు కావటం ఎలా, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సహజంగా అందరూ పూజా గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఇంట్లోని పూజా గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. పసుపు అక్షంతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజా గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది. పూజా గదిలో పచ్చ కర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజా గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజా గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజా గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు. గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పూజా గదిలో నెమలీకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత వీటితో సమర్పించిన గాలి విసరండి. దేవుడికి సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలీకలు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూజా గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం. పాదరసానికి చాలా శక్తి ఉంది. పాదరసాన్ని రుద్రవీర్యమని పురాణాలు చెబుతున్నాయి. పూజా గదిలో పాదరస, గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్న వారికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు. పసుపు కొమ్ములను పూజా గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజా గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజలో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజా గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. పూజా గదిలో 1 కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజా గది నిండా పెట్టేస్తూ ఉంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కొన్ని చిన్ని నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. ఇప్పుడు మనం తక్కువ సమయంలోనే ధనవంతులు కావటం ఎలానో తెలుసుకుందాం. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువేమీ కాదు. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి.
ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది, ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి. ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష్యులు అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీరు చేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయటం వలన సరస్వతీమాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నమవుతారు, వారి ఆశీర్వాదాలు లభిస్తాయి అని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేష్ చిత్రపటాలు ఉండటం ముఖ్యమని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. వినాయకుడు బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తుదోషం తగ్గుతుంది, తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. కుబేరుడు సంపద, శ్రేయస్సు దేవుడు. శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చవచ్చు. అన్ని విలువైన వస్తువులు, నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి. కిటికీలు, తలుపులు నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది. తెల్లారే వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడు పేదరికం ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇంట్లో పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కెరీర్లో సమస్య రాకుండా ఉండాలన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి శమీ పత్రాన్ని సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు 1.5 కిలోల బియ్యాన్ని సమర్పించండి. ఇంట్లో ఇల్లాలు ఏడవటం, గట్టిగా మాట్లాడడం, శుచి శుభ్రంగా లేకుండా ఇల్లంతా తిరగడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ సహోదరులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.